ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ అసలు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ ని బిగ్ బాస్ ఎపిసోడ్ అనే దానికంటే పులిహోర ఎపిసోడ్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ మొత్తం పులిహోర బ్యాచ్ మీదే వెళ్ళిపోయింది. మెయిన్లీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమన్నా సెట్ చేద్దామని బిగ్ బాస్ ప్లాన్ చేశారా అనిపిస్తుంది. షో స్టార్ట్ అవడం అయితే డే 9 రోజు మార్నింగ్ ఏం జరిగిందని చూపిస్తారు. బిగ్ బాస్ టెనెంట్స్ కోసం అయితే టిఫిన్ పంపిస్తారు, ఇడ్లీ అయితే పంపిస్తారు. మాన్యువల్ టిఫిన్ చేస్తూ రీతు చౌదరి కూడా తినిపిస్తాడు. ఇంకా అప్పుడే పవన్ కళ్యాణ్ ని రీతు చౌదరి అడుగుతుంది, ఒక ఇడ్లీ ఇస్తాను, నాకు కొంచెం పులిహోర ఇంత పెడతావా అనేసి. పక్క నుంచి ఏమో అంటాడు, ఇంత క్యూట్ గా అడిగితే నేనైతే ప్రాణమే ఇస్తాను, ఆఫ్టర్ ఆల్ పులిహోర ఎంత అనేసి అంటాడు. తర్వాత రీతు చౌదరి కిచెన్ లో డిమోన్ పవన్ కి ఇడ్లీ అయితే తినిపిస్తూ, నాకు నైట్ కి చపాతీ చేస్తే ఒకటి ఇస్తావా అని అడుగుతుంది. అదే విషయాన్ని కొంచెం సేపటి తర్వాత పవన్ కళ్యాణ్ తో అయితే చెప్తుంది. అసలు తనేంటో నాకు అర్థం కావట్లేదు, ఒకరితో ఫ్లర్ట్ చేసింది ఇంకొకరి దగ్గరికి వచ్చి చెప్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో అంటుంది, నా ఫ్లర్టింగ్ స్కిల్స్ పనికొస్తాయా, బాగా ఫ్లర్ట్ చేస్తున్నాను కదా అనేసి అయితే అడుగుతుంది. ఇంకొక పక్కన బయట రాము రాథోడ్ అయితే కొంచెం ఎమోషనల్ అవుతాడు, ఫ్యామిలీ మిస్ అవుతున్నాడంట. సంజన గారు అంటారు, నువ్వు నాకన్నా 10 years చిన్నోడు అయినప్పటికీ నాకు కొడుకు లెక్క, నువ్వు ఇమ్ము ఫస్ట్ కొడుకు, నువ్వు నా సెకండ్ కొడుకు అని చెప్తారు. ఇంకా రీతు చౌదరి అంటుంది, వీళ్ళందరూ లోపల మెచ్చుకుంటున్నారా, ఇవాళ టిఫిన్ చాలా ఫాస్ట్ గా వచ్చింది, నువ్వు యాడ్ అవ్వకు అనేసి. తర్వాత గ్రౌండ్ లో ఉన్న హౌస్ ముందు రీతు చౌదరి, డిమోన్ పవన్, ఇమ్ము కూర్చుని ఉంటారు. వాళ్ళతో అంటుంది, ఈ హౌస్ లో రాము తర్వాత అంత ఇన్నోసెంట్ ఫెలో అయితే డిమోనేరా అని అంటుంటుంది. తర్వాత అయితే ఓనర్స్ కోసం ఈ వీక్ రేషన్ అయితే వస్తుంది, చాలానే పంపించారు బిగ్ బాస్. ప్రియా అంటుంది, ఫ్రూట్స్ లో అయితే ఏం షేరింగ్ లేదు, ఓన్లీ ఎగ్స్ మాత్రమే షేర్ చేయాలి అని అయితే అంటుంది. మేబీ ఫ్రూట్స్ తక్కువ పంపించుండొచ్చు. ఇందాక గ్రౌండ్ లో కూర్చుని ఉన్నారని చెప్పాను కదా రీతు చౌదరి, ఇమ్ము అలాగే డిమోన్ పవన్. ఇమ్ము అడుగుతాడు డిమోన్ పవన్ ని, 5 నచ్చిన క్వాలిటీస్ చెప్పు రీతులో అంటే, తను బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి అని అయితే ఒక పాయింట్ చెప్తారు. ఫస్ట్ అదే చెప్పాలనుకుంటున్నావు కదా బ్రో, మేము ఉన్నామని ముందైతే ఇది చెప్పావు కదా అంటే, లేదు చాలా క్యూట్ గా ఉంటుంది అని చెప్తాడు. ఇంకో పక్కన హరీష్ గారు ఫ్లోరాకి అయితే సారీ చెప్తారు. ఎందుకు అంటే షాంపూ మ్యాటర్ తెలిసినా తను నో చెప్పలేదు అని, దానివల్ల నామినేషన్స్ పడ్డాయని, అండ్ అలాగే కూల్ డ్రింక్ విషయాన్ని కూడా తనని ఇన్వాల్వ్ చేసినందుకు సారీ అయితే చెప్తారు. తనైతే మ్యాండేటరీ ఏం లేదు, నాట్ ఏ ప్రాబ్లం అని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత ఇంటి సభ్యుల్లో కొంతమంది బయట అయితే కూర్చుని ఉంటారు, ఇంక్లూడింగ్ సంజన గారు. ఇమ్ము ఏమో సంజన గారిని డ్రింక్ కోసం అయితే అడుగుతాడు. తనుజ అదే టైంలో చాక్లెట్ కోసం అడుగుతుంది. నన్ను ఇంప్రెస్ చేయండి అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నాటకం అయితే వేస్తారు. ఇమ్ము వచ్చేసి గర్ల్ ఫ్రెండ్, తనుజ వచ్చేసి బాయ్ ఫ్రెండ్. ఎక్కడో దూరంగా ఉన్నట్టు కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమ్ము కాల్ లిఫ్ట్ చేయగానే బేబీ ఐ మిస్ యూ అని కిసులు పెడతా ఉంటాడు. తనుజకు కోపం వచ్చేసి ఫోన్ పెట్టేస్తుంది. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు వీసీ చేయమని తనుజ అంటే సరదాగా వీసీ చేయను, పక్కన అమ్ముంది అని పెట్టేస్తాడు. మళ్ళీ వెంటనే చేసి, మన ఇద్దరు మ్యాటర్ మన ఇంట్లో తెలిసిపోయింది బేబీ, నేను ఇంకా కాల్ చేయలేను, మన ఇద్దరికి పెళ్లి కాదు అని చెప్పి, సారీ నువ్వు రమేష్ కదా సారీ అని కాల్ అయితే పెట్టేస్తాడు. ఫైనల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ లో చాలా త్వరగానే డాగ్ సౌండ్ అయితే వచ్చింది. అది ఎవరికో కాదు, హరీష్ గారికి. ఆయన అయితే టైడ్ అయిపోయి పాపం పడుకున్నట్టున్నారు. కానీ అందరూ వెళ్ళి చూస్తే అందులో ఫస్ట్ మనీష్ వచ్చి, అన్న మేము ఇప్పుడే అనుకుంటున్నాము బయట ఎవరి వల్ల అయితే ఫస్ట్ డాగ్ సౌండ్ వస్తుందో వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్ లో దూకాలి అని. ఆయన అయితే ఇంకా దూకలేదు. తర్వాత కొంచెం సేపటికి ఆయన ఒక్కరే కూర్చుని ఉంటే తనుజాను అలాగే రీతు చౌదరి వచ్చి మాట్లాడతారు. అన్న ఏమైంది, ఎందుకు ఇలా ఉంటున్నారు, మీరు 4 గోడల మధ్య ఉండాలనుకుంటారా అంటే, ఆయన నేను బయట కూడా అయితే నాకు నచ్చకపోతే మా అమ్మతో అయినా హరితతో అయినా అలాగే బిహేవ్ చేస్తాను, అండ్ తర్వాత నాకైతే ఎలాంటి ఫీలింగ్ ఉండదు, నేనేం పెట్టుకోను లోపల అనేసి చెప్తారు. తర్వాత తనుజ తనకి హరిత అనే నేమ్ తో ఎంత బాగుంటుంది అనేది చెప్తుంది. హరిత అంటే ఎవరో కాదు, తనుజ నటించిన సీరియల్లో అత్తగారి క్యారెక్టర్ చేసిన ఆవిడంటే చాలా ఇష్టం అని తనుజ ఎమోషనల్ అవుతుంది. అండ్ తర్వాత హరీష్ గారు అంటారు, తనుజ అనే నేమ్ కూడా నాకు చాలా ఇష్టమైన నేమ్, స్పెషల్ నీకు చెప్పాను కదా అనేసి అంటారు. దానికి వాళ్ళైతే అడుగుతారు, ఎవరు సార్ మీ గర్ల్ ఫ్రెండా అని అయితే వాళ్ళు అడుగుతారు. అవన్నీ గుర్తులేదు, మర్చిపోయాను అంటారు ఆయన సరదాగా. బిగ్ బాస్ హౌస్ లోకి కెప్టెన్సీ వాల్ అయితే వస్తుంది. అందులో సంజన గారు తన ఫస్ట్ ఫోటోని అయితే పెట్టేస్తారు. ఫోటో పెట్టిన తర్వాత ఆవిడైతే చెప్తారు, ఓనర్స్ టెనెంట్స్ అనే తేడా అయితే లేదు, అందరూ ఒకటే, హౌస్ లో ఉంటున్నాం కాబట్టి అందరూ ఈక్వల్, ఎవరికి ఎవరు బానిసలు కాదు, అలా ఎవరు ట్రీట్ చేయొద్దు, అలాగే కామనర్స్ సెలబ్రిటీస్ అని కూడా లేదు, అందరూ ఒకటే, వాళ్ళ లైఫ్ లో ఫైట్ చేసి ఇక్కడ వరకు వచ్చారు అని అయితే చెప్తుంది. ఇంకా కామనర్స్ అనే వర్డ్ అయితే హౌస్ లో రాకూడదు అని చెప్తూ ఉంటుంది. దానికి మన శ్రీజ గారు ఎలా తీసుకుంటారు అంటే, మేమేదో బానిసల్లాగా చూసామా, మేము ఎవరిని అలా చూడలేదు అని అయితే అక్కడ కూడా నోరెత్తాలని చూస్తుంది. దానికి సంజన గారు, నేను ఎవరిది నేమ్ తీసైతే అనలేదు కదా, బానిసల్లా చూస్తున్నారు అని, అలా చూడొద్దు అని చెప్తున్నాను అని అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ ది బ్యాచ్ కి పెట్టుకునే క్లిప్ తనుజ దాచిపెడుతుందంట. పవన్ కళ్యాణ్ వచ్చి, మీరే తీసారా, ఎక్కడుంది అని అడిగితే, ఎవరిచ్చారు, ఏంటి అంత స్పెషల్, పోగానే అంత మిస్ అవుతున్నావు, సాడ్ ఫేస్ పెట్టుకున్నావు, ఎవరిచ్చారు ఏంటి అని స్పెషల్ అని అడుగుతూ ఉంటుంది.
దానికైతే పవన్ కళ్యాణ్ అంటాడు నా ఫ్రెండ్ ఇచ్చారు అనేసి అంటే తనైతే ఒప్పుకోదు. అప్పుడే రీతు చౌదరి కూడా వస్తుంది. వాళ్ళ ముగ్గురు కింద కూర్చొని డిస్కషన్ అయితే పెడతారు. ఇదేదో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ లా ఉంది, ఎవరిచ్చారు చెప్పు అంటే రీతు చౌదరి నేను బయటికి వెళ్తాను అంటే ఎల్లహే అన్నారట పవన్ కళ్యాణ్. దానికి తర్వాత ఆయన బయటకు వచ్చి రీతు చౌదరి మాట్లాడలేదని చాలా సేపు బుజ్జగిస్తారు. బయట పవన్ కళ్యాణ్ రీతు చౌదరిని బుజ్జగిస్తున్నప్పుడు డిమోన్ పవన్ కూడా వాళ్ళ పక్కనే ఉంటాడు. డిమోన్ పవన్ 2 times పవన్ కళ్యాణ్ అయితే డిస్టర్బ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా రీతు చౌదరిని బదులాడుతూ ఉంటాడు. అప్పుడు రీతు చౌదరి అంటుంది నువ్వు విసుక్కుంటే పడ్డానికి నేను ఇక్కడ లేను, నాకు అలాంటి నచ్చవు అని మాట్లాడుతుంది. నీ వల్ల నేను 10 minutes డిస్టర్బ్ అయ్యాను అనగానే ఇంకా అక్కడి నుంచి మన డిమోన్ పవన్ అయితే వాకౌట్ చేస్తాడు ఆ ఏరియా నుంచి. అగైన్ మళ్ళీ వచ్చి రీతు చౌదరి పక్కన కూర్చుంటాడు పవన్. ఇంకొక పక్కన బీన్ బ్యాగ్ లో తనూజ కూర్చుని ఉంటుంది. తనూజకి పక్కనే పవన్ కళ్యాణ్ కూర్చుని ఉంటాడు. డిమోన్ పవన్ రాగానే తనూజ అంటుంది వీళ్ళకి మనం డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారు లెగ్సి. ఇంకా వాళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత నైట్ ప్రియాతో చెప్తాడు పవన్ కళ్యాణ్ రీతు చాలా స్ట్రాంగ్, నన్ను హిట్ చేసింది, చాలా పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు. హరీష్ గారు రాముని ఆమ్లెట్ అడిగారంట. ఆయనకి వంట రాదు కాబట్టి తనుజ నేను హెల్ప్ చేస్తాను, ఆనియన్ ఎలా కట్ చేయాలి చెప్తాను అంటే పక్క నుంచి హరీష్ గారు అంటారు నాకు ఎలా వేసినా పర్లేదు తింటాను, హాఫ్ బాయిల్ అని తింటాను అంట. కొంచెం సేపటికి ఆయనకు ఆమ్లెట్ వేసి ఇచ్చిన తర్వాత ఆయన అయితే తనుజతోను అలాగే సుమన్ గారికి అయితే కొంచెం షేర్ చేసుకుంటారు. ఆయన అయితే తర్వాత ఫుడ్ తినేస్తారు. ఆ తర్వాత ఇమ్ము గ్రౌండ్ లో ఒక్కడే కూర్చుని ఉంటే తనూజ అలాగే రీతు చౌదరితో వచ్చి మాట్లాడతారు. ఎందుకురా మాకు టైం ఇవ్వట్లేదు, ఏమైంది, ఏం జరిగింది అంటే మీకే టైం ఉండట్లేదు, నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అని అంటే తనూజ అడుగుతుంది ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అంటే ఇంకా ఇమ్ము అయితే ఏడుస్తాడు, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నాడు అనుకుంటా. ఇంకా దాన్ని చూసి తనూజ కూడా ఫీల్ అవుతుంది. నాకు ఇమ్ము అంటాడు ఈ హౌస్ లో నాకుంటూ ఉన్నది మీరిద్దరేరా అంటే తనూజ దానికి ఫీల్ అయ్యి బాధపడుతుంది. ముగ్గురు గ్రూప్ హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే అక్కడే ఉన్న సంజన గారు అలాగే మనీష్ గారు వచ్చి అడిగితే ఏమైంది అని వీళ్ళతో పిచ్చోళ్ళకి అయితే నవ్వేసుకుంటారు వాళ్ళలో వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ సుమన్ గారు కెప్టెన్ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే మనీష్ వచ్చి అడుగుతాడు అన్న మీకు వేరే డ్యూటీ వేశారు కదా మళ్ళీ క్లీనింగ్ ఎందుకు చేస్తున్నారు అని. అప్పుడే కెప్టెన్ గారు కూడా వచ్చి అడుగుతారు మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు కిచెన్ టీం వేశాను కదా అంటే ఇది బిగ్ బాంబ్ కదా, ఇది చేసేసి అది కూడా చేస్తాను అని ఆయన అయితే అంటారు. కానీ ఇక్కడ సంజన గారు ఫీల్ అయిపోతారు, ఆయన 2 works చేస్తా అంటున్నారు, బిగ్ బాంబ్ కూడా చేస్తా అంటున్నారు, నేను చేంజ్ చేశాను కదా అది వీకెండ్ లో కదా చెప్పింది అనేసి. ఆవిడకి తెలియంది ఏంటంటే బిగ్ బాంబ్ అంటే మళ్ళీ బిగ్ బాస్ చెప్పే వరకు ఆయన ఆ పని చేయాలి అని. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కషన్లు కూడా పెడతారు. ఫైనలీ ఇమ్మున్ అయితే కిచెన్ డిపార్ట్మెంట్ కి వేసి సుమన్ గారికి అయితే యాస్టీస్ అవగతి చేసుకోమని చెప్తారు. డిమోన్ పవన్ రీతు చౌదరి దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్తావేంటి బ్రో, బయటకు వెళ్ళి సరదాగా తిరిగేసి రండి, వదులు మేము వెళ్ళి ఆడతాము బిగ్ బాస్ ఓకేనా. తర్వాత డిమోన్ పవన్ రీతు చౌదరి దగ్గరికి వచ్చి అడుగుతాడు దేనికి ఫీల్ అయ్యావు, నేను కదా ఫీల్ అవ్వాలి, నీకోసం బ్లూ షర్ట్ వేసుకుంటే కనీసం పట్టించుకోలేదు, నీకు ఇష్టమని వేసుకున్నాను, హౌస్ లో అందరూ అడుగుతున్నారు ఎవరి కోసం వేసుకున్నావని, ఒకరికి ఇష్టమని వేసుకున్నానని చెప్పాను, నువ్వు మాత్రం అసలు కేర్ చేయలేదు, నేను కదా ఫీల్ అవ్వాలి అని. ఇంకొక పక్కన సంజన గారితో ప్రియ కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కెప్టెన్ కి చాలా పాపం మిమ్మల్ని భరించాలి కదా అని కామెడీ చేస్తూ ఉంటుంది. సంజన గారు అయితే పాపం చాలా మంచోళ్ళు అనిపించింది నాకు ఇక్కడ, ఎందుకంటే అలాగే సెటైర్లు వేస్తున్నా సరే తనకైతే చాక్లెట్ ఇచ్చారు. ఇంకొక పక్క మళ్ళీ పులిహోరని చూపిస్తారు. డిమోన్ పవన్ అడుగుతాడు రీతు చౌదరికి అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు అని అడిగితే నాకు చాక్లెట్ కావాలి, నువ్వు అందరికి ఇస్తున్నావు కానీ నాకు ఇవ్వట్లేదు అంటే ఎవరికి ఇచ్చాను హౌస్ లో, నేను ఈ హౌస్ లో నేను ఒక్కదానికే ఇస్తాను చాక్లెట్ అంటే అయితే తీసుకురా ఇప్పుడు అంటే ఇప్పుడు నా దగ్గర చాక్లెట్ లేదు నన్ను తిను అంటాడు. ఆయన అయితే చాక్లెట్ తేవడానికి లోపలికి వెళ్ళంగానే ఇంకా మన పవన్ కళ్యాణ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ వచ్చేసి ఎందుకు అలా ఉంటున్నావు, డల్ గా ఏమైంది, సరిగ్గా మాట్లాడట్లేదు అని అడుగుతాడు. దానికి రీతు చౌదరి అంటుంది నాకు ఒక 2-3 ఇన్సిడెంట్స్ వల్ల ఎందుకు అలాగ డల్ ఉన్నాను అని చెప్తుంది. అలా పవన్ కళ్యాణ్ రీతు చౌదరి మాట్లాడుకుంటుంటే అదే టైంలో మన డిమోన్ పవన్ లోపల నుంచి రెడీ అయ్యి వచ్చి ఓనర్స్ రూమ్ లోకి అయితే వెళ్తాడు ఈవిడ కోసం చాక్లెట్ తీసుకురావడానికి. సంజన గారు చాక్లెట్ తీసుకొచ్చి ఇదిగో వెళ్ళి ఇవ్వు వదినమ్మకి అంటే అలా ఏం లేదు మేడం ఫ్రెండ్లీ బాండింగ్ అంటాడు. తర్వాత టెనెంట్స్ రూమ్ కి వచ్చి అయితే రీతు చౌదరికి చాక్లెట్ ఇస్తాడు. ఆ చాక్లెట్ ని ఒకటే చాక్లెట్ ని హాఫ్ ఆఫ్ చేసుకుని తింటారు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. ఓనర్స్ కి అయితే ఒక బెనిఫిట్ ఉంటుంది, 10 hours టైం ఉంటుంది, అలాగే టెనెంట్స్ కి 12 hours. ఎవరైతే కెప్టెన్సీ టాస్క్ ని ప్రతి రౌండ్ ని విన్ అయ్యి ఆ టైం ని 0 చేస్తారో వాళ్ళే విన్, వాళ్ళకైతే బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే అదే టీం నుంచి కెప్టెన్ అయితే అవుతారు. అండ్ కెప్టెన్సీ టాస్క్ నేమ్ వచ్చేసి కాలమా చక్ర వ్యూహమా. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ టైమర్ 0 అయ్యే వరకు హౌస్ లో ఎవ్వరూ పడుకోకూడదు.
తర్వాత ఓనర్స్ అందరూ ఫుడ్ అయితే దాచేస్తారు. ఓన్లీ ఫ్రూట్స్ ఒకటే దాచేస్తే పర్లేదు. కానీ టెనెంట్స్ కొంతమంది వాళ్ళ వాటర్ బాటిల్ లోపల పెట్టుకుని వెళ్తారు. వాటిని కూడా వీళ్ళు దాచేస్తారు. కనీసం నీడ్ అయిన వాటర్ ని కూడా దాచిపెట్టేస్తున్నారు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి కాలచక్రం. ఈచ్ టీం నుంచి 5 మెంబర్స్ అయితే రావాలి. ఎవరు రావాలి అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. టీమ్ డెసిజన్. ఈ టాస్క్ రూల్స్ ఏంటి అంటే ఒక చక్రం అయితే ఉంటుంది. దానికి ఒక 10 స్టిక్స్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ ఒక్కొక్క స్టిక్ పట్టుకోవాలి. ఓన్లీ ఒక హ్యాండ్ తోనే పట్టుకోవాలి. కావాలి అంటే హ్యాండ్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒకేసారి 2 హ్యాండ్స్ తో అయితే పట్టుకోకూడదు. ఇంక ప్రియా అలాగే తనుజ అయితే సంచాలక్. టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓనర్స్ అందరూ టెనెంట్స్ ని పడగొట్టేస్తారు. అలాగే భరణి గారు అయితే ఇమ్ముని చాలాసేపు హోల్డ్ చేసేస్తారు. పక్కకు తీసుకువెళ్లి ఇంకా టెనెంట్స్ అందరూ అయిపోతున్నారు అనగా సుమన్ గారు ఒక్కరే మిగులుతారు. ఓనర్స్ లో 3 మెంబర్స్ ఉంటారు. ఓనర్స్ ప్లాన్ ఏంటి అంటే ఆ చక్రాన్ని అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటే సుమన్ గారు పడిపోతారు అనేసి. సో అదే అప్లై చేయాలనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అంటే 2 హ్యాండ్స్ తో అయితే స్టిక్ కి పట్టుకుంటాడు. అది తనుజ చూసి పవన్ కళ్యాణ్ అవుట్ అని చెప్తుంది. ఈ లోపు సుమన్ గారు ఒక పక్కన అయితే పడిపోతారు. ఫైనల్లీ ఓనర్స్ అయితే విన్ అవుతారు. ఇవాళ ఎపిసోడ్ అయితే అక్కడ ఎండ్ అయిపోతుంది. ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.